కార్యక్రమాలు జరుగుతాయి, కార్యం జరగాలి. స్తోత్రం కలుగునుగాక. సర్జరీ సక్సెస్, పేషెంట్ చచ్చిపోయాడంట చూసారా? ఆపరేషన్ సక్సెస్ అట, పేషెంట్ డైడ్ అట. ఏంటి ఉపయోగం? అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా సామెతలు నవ్వు రావటానికి ఉంటాయేమో కానీ ఆలోచించేయాలి. భక్తి శ్రేష్టం, కానీ బ్రతుకులో ప్రభావం కనపడదు. నేను చేసే భక్తి యొక్క ఆ ప్రభావం నా బ్రతుకులో కొంచెం కూడా లేకపోతే ఈ భక్తిలో బలం లేదు, ఈ భక్తిలో యథార్థత లేదు, ఈ భక్తిలో నీతి లేదు, ఈ భక్తిలో భయం లేదు, ఈ భక్తిలో దేవుని పట్ల పూజ్యభావం లేదు. భక్తి ఉంది, సర్జరీ జరుగుతుంది, సూపర్ సర్జరీ, కానీ పేషెంట్ చచ్చిపోతున్నాడు. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం చచ్చిపోతూ ఉంది. ఇక్కడ ఇది మనం గుర్తెరగకపోతే, ఇది మనం దేవుడిచ్చే వాక్య జ్ఞానంతో తేరు చూసుకోకపోతే ఎవరినో నిందించి ప్రయోజనం లేదు, ఎవరి మీదో నెపం వేసి ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు, ఎప్పుడైతే వాక్యం విత్తబడుతుందో, వాక్యం నీ ముందుకు తీసుకురాబడుతుందో, వాక్యాన్ని ఎప్పుడైతే నేను స్వీకరిస్తానో ఆ వాక్యమనే అద్దములో నేను ఎవరినో చూడకూడదు, వాక్యమైన అద్దములో నన్ను నేను చూసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక.